వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇక దిగజారరు అనుకున్న ప్రతిసారి కూడా మేము దిగజారుతూనే ఉంటాం. మా రాజకీయానికి, మా ప్రచారానికి అంతు అదుపు అనేది ఉండదు. ఎవరినైనా సరే మేము టార్గెట్ చేసేస్తూ ఉంటున్నారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు. ఇది నేననే మాట కాదండి, పబ్లిక్ అంటున్నటువంటి మాట, మీడియా కూడా ఎక్కుస్తున్నటువంటి మాట. మీడియాలందు వైసీపీ మీడియా, వైసీపీ సోషల్ మీడియా వేరు అని, అంటే మిగతావన్నీ తెలుగుదేశానికి అంటగడతారనుకోండి, అది ఎలాగో ఉంది. కానీ వీళ్ళు చేసేటువంటి పనులకి నైతికత అనేది కూడా లేకుండా, సిగ్గు, శరం, మానం, అభిమానం, కడుపుగా అన్నం తింటున్నాం అనేటువంటివి ఏది లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మాకు ఎలా అంటే పంది బురదలో పొరలాడుతూ ఉంటుంది. దాని ఇష్టం, దానికి అది ఆనందం. ఆ బురదలో పక్క నుంచి వెళ్తున్నాం అనుకోండి, మన మీద పడుతుంది, అందుకని మనం పక్కకు పోవాలి. కానీ కొన్ని పందులు ఉంటాయి ఏంటంటే బురదలో దొల్లి మిగతా వాళ్ళ మీద మధ్యలోకి వచ్చి మరీ చల్లుతూ ఉంటాయి. ఆ రకంగా ఉంది ఈ ప్రచారం. నేను చక్కగా ఉగాది పర్వదినాన తండ్రి కొడుకులు ఇద్దరు, అంటే నారా లోకేష్ అలాగే నారా దేవాంశ్ ఇద్దరు కలిసి ఉగాది పూజ చేసుకుంటున్న క్రమంలో కొన్ని ఫోటోలు తీసుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లోనే ఉండి చక్కగా ఫోటో తీసుకున్నారు పూజలు చేస్తూ. ఆ ఫ్రేమ్లో ఒక బొమ్మ కనిపించింది. ఒకసారి మీకు చాలా క్లియర్గా చూపిస్తాను, చూడండి. చూసారుగా, క్లే అంటే మనకి మామూలుగా అయితే మట్టి, ఊళ్ళలో అయితే మట్టితో చేసుకుంటాం, బంక మట్టితో బొమ్మలు. చిన్నప్పుడు వినాయకుడు బొమ్మలు చేసుకునేవాళ్ళం కదా, లక్క పెడతలాగా. అలాగా ఇక్కడ చిన్నపిల్లలకి మనకి హైదరాబాద్లోను సిటీస్లో ఏంటంటే క్లే అని దొరుకుతుంది. ఆ క్లే తోటి వాళ్ళకి నచ్చిన రూపాన్ని అవి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటారు, ఎలా చేసుకోవచ్చు ఏంటనేది. అలాంటి వాటితోటి నారా దేవాంశ్ తన 4 ఏళ్ల వయసులో శివుడి బొమ్మని, అలాగే శివలింగాన్ని, శివుడు మామూలుగా మనకి చర్మాంబరధారి అయితే ఎలా ఉంటాడో అనేది మనకి ఫోటోలో చూస్తూ ఉంటాం అనేకంగా. సో అలాగే శివలింగాకృతి ఎలా ఉంటుందనే దానికి ఆ 2 బొమ్మల్ని చేసుకున్నాడు సరదాగా. చేసుకుంటే వాళ్ళ నానమ్మ గారు భువనేశ్వర్ గారు తీసుకెళ్ళి వాటిని మనవడి ప్రేమతోటి చక్కగా దేవుడి దగ్గర పెట్టుకున్నారు. పూజ చేసే ప్రతిసారి కూడా దేవాంశ్ దానికి కూడా పూజ చేస్తూ ఉంటాడు. అలాగే దాన్ని అక్కడ పెట్టుకున్నాడు. ముద్దుగా చాలా చక్కగా చేశాడు అనేది అదొక జ్ఞాపకం. దాంట్లో ఒక అనుబంధం ఉంది, ఒక ఆత్మీయత ఉంది. అలాంటి ఫోటోల్ని తీసుకొచ్చి నిన్న వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు, వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి పేర్లు పెట్టుకున్నటువంటి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్, వీళ్ళందరూ చేసినటువంటి ప్రచారం నిన్న మొత్తం అంతా ఇదే ప్రచారం చేశారు. ఏం ప్రచారం చేశారయ్యా అంటే, ఆంధ్ర నౌ అనేటువంటి ఒక ట్విట్టర్ హ్యాండిల్, ఆంధ్ర ఎక్స్ప్రెస్ అట, క్షుద్ర పూజలు చేసే బొమ్మను ఇంట్లో పెట్టుకుని దొరికిన లూడో ప్లేయర్ లోకేష్కి సంబంధించి కామెంట్ పెట్టి, ఇంకొకడు చలపతి చౌదరి అని పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి, చలపతి వైఎస్జే అంటే వైఎస్ జగన్ అని మీనింగ్ అనమాట అది. అయినా క్షుద్ర పూజలకు వాడే చేతపడి బొమ్మ మీ ఇంటి మందిరంలో ఉందేంటి గోవిందా? ఇంట్లో ఉండే దేవుని మందిరం పవిత్ర స్థలం కదా, అలాంటి చోట ఇలాంటి బొమ్మ ఎందుకుంది నారా లోకేష్? ఇది ఏం సందేశం ఇస్తుందంటూ లోకేష్ని టార్గెట్ చేసి పెట్టి, తర్వాత వాయిస్ ఆఫ్ ఆంధ్ర, క్షుద్ర పూజలు చేసే బొమ్మను ఇంట్లో పెట్టుకున్నావేంటి లోకేష్ భాయ్? తెలుగు సరిగ్గా రాయడం మీద కూడా వీడు ఇలాంటి మాటలు మాట్లాడడం. ఏమనాలి వీళ్ళని, ఏమనాలి? చాలా స్పష్టంగా అక్కడ మనం చూస్తే చిన్నప్పటి శివుడి బొమ్మ మనకు కనిపిస్తుంది. ఒక చిన్నపిల్లాడు ఎదగనటువంటి వయసులో ఆ తల మీద చంద్రవంక, చర్మం ఎలా కట్టుకున్నాడు, ఇవన్నీ కూడా క్లే తోటి తను చేసుకున్నటువంటి ఒక చిన్న బొమ్మ. శివుడిలా ఉంటాడు అనేటువంటి ఒక చిన్న ఊహతోటి 4 ఏళ్ల వయసులో ఉండేటువంటి పిల్లాడికి వచ్చి చేసుకుంటే తను వాళ్ళ నాన్నగారు అక్కడ పెట్టారు. ముద్దుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి ఈ వీళ్ళకి కళ్ళు మసగల కమ్మేయా, లేదు అంటే వైసీపీ వాళ్ళకి ఏమైనా ఈ క్షుద్ర పూజల్లో అనుభవం బాగా ఎక్కువ ఉందనుకుంటా, అందుకే ఏ బొమ్మను చూసినా అది క్షుద్ర పూజలకు సంబంధించినటువంటిదే అని ఇంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఎగ్జాంపుల్కి మనకి వీళ్ళు మిగతావన్నీ డిలీట్ చేశారు. కొన్ని అఫీషియల్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, వాటి నుంచి కూడా ఇదే పోస్ట్ చేసి లోకేష్ ఇంట్లో క్షుద్ర పూజల కలకలం ఇది అని చెప్పని పెట్టేశారు. అలాగే కనకదుర్గ గుళ్ళో క్షుద్ర పూజల కలకలం చంద్రబాబే చేయించాడు అంటూ, లోకేష్ కోసం చేయించాడు అంటూ అప్పట్లో వార్తలు పుట్టించేశారు. ఈ క్షుద్ర పూజలు అన్న మాట వచ్చేసరికి ప్రతిసారి ఆరోపణలు వీళ్ళు చేస్తూనే ఉండడం, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం సరిపోతుంది తెలుగుదేశం పార్టీకి. లోకేష్ దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు చివరాఖరికి. ఎవరైతే చాలా క్యూరియస్గా ఉన్నారో, ఎవరైతే చాలా ఆసక్తిగా ఉన్నారో ఆ ఐడల్స్ ఏంటి, ఆ పూజ రూమ్లో ఆ బొమ్మలు ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలని అవన్నీ కూడా శివలింగం అంటే శివ డాల్, లిటిల్ శివలింగ హ్యాండ్ మేడ్ బై దేవాంశ్ వెన్ హీ వాజ్ జస్ట్ 4. హీస్ టైనీ శివ భక్త్ ఇన్ ద మేకింగ్. We kept it in the puja room as a memory.
సమ్ అండర్స్టాండ్ ఫెయిత్, సమ్ డోంట్, బట్ డివోషన్ లైక్ దిస్ నీడ్స్ క్లారిటీ. ఇది అని చెప్పుకోవాల్సి వచ్చింది ఆఖరికి. మరి వీళ్ళని ఏమనాలి? ఏమనాలి? ఓనర్ ఏమో ఆత్మలతో మాట్లాడుతుంటాడు, విగ్రహాలకి హాయ్ డాడీ బాగున్నావా అంటాడు విగ్రహానికి. అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి వెనకాలండే అనుచరులు ఇలాగే ఉంటారా? ఇలాగే ఉంటారు డెఫినెట్గా. మరి వాళ్ళనేమనాలి? అంటే షర్మిల్ గారు అన్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ, లేదు కొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది అనేటువంటిది అవి ఏమన్నా నిజమే అని అనుకోవాలా అక్కడ? మరి అంటే లండన్ మందులు పనిచేస్తున్నాయా లేదా, మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా అని షర్మిల్ గారు అన్నారు. నాకు ఎందుకు అనుమానంగా ఉంది, ఇది మా అన్నయ్య కాదు, జగనన్న కాదు, ఇది ఆయన మానసిక స్థితి మీద నాకు చాలా అనుమానంగా ఉంది, వైద్య పరీక్షలు చేయించాలి ఆయనకి అని షర్మిల్ గారు అన్నారు. సో ఆయనతో పాటుగా వీళ్ళకి కూడా ఏమైనా చేయించాలేమో. కనీసం మంచిని కూడా, చిన్నపిల్లాడి భక్తిని కూడా చూడలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితి, మనస్థితి ఉన్నటువంటి వీళ్ళకి కూడా చేయించాలేమో అనేటువంటి కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. మళ్ళీ అది చర్చకు వస్తుంది ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. విగ్రహానికి టాటా చెప్తూ బాగున్నావా డాడీ అన్నటువంటిది, ఎవరు లేని చోట సైగల్తోటి ఏదో మాట్లాడుతున్నట్టుగా చేస్తున్నటువంటిది. ఎవరో ఒక ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఎవరో చెప్పినట్టున్నారు గతంలో, ఆత్మ రోజు రాత్రి జీసస్తో మాట్లాడతారని ఆయన, రాజశేఖర రెడ్డి ఆత్మతో మాట్లాడతారని జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇవన్నీ కామెంట్స్ వైరల్ చేస్తున్నారు. ఏదన్నా తప్పు ఉంది, పొరపాటు చేశారు, విద్యాశాఖలో లోకేష్ ఇదిగో ఈ పని చేశాడు, ఇక్కడ ఇలా తప్పు జరిగింది, దీంట్లో నిలదీయండి. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు నిలదీయండి, తప్పలేదు. అలాగే కాంట్రాక్ట్స్ ఎవరికి ఇచ్చారు, అందులో తప్పేమన్నా ఉందా, తప్పుంటే నిలదీయండి, తప్పులేదు. కానీ చిన్నపిల్లల దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇలాంటి పోస్టులు చేయడం, క్షుద్ర పూజలట. మేబీ వీళ్ళందరూ క్షుద్ర పూజలో ఆరితేరినటువంటి వాళ్ళేమో, ప్రత్యర్థుల మీద, శత్రువుల మీద, లేదంటే ఇష్టం లేనటువంటి వాళ్ళ మీద అలాంటివి ఏమైనా చేయించి గతంలో ఆ బొమ్మలన్నీ ఇంట్లో పెట్టుకుని చూసి ఏ బొమ్మను చూసినా క్షుద్ర పూజల బొమ్మలా కనిపిస్తోందేమో ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి అంటూ సెటైర్లు గట్టిగా పడుతున్నాయి. సో బూమరంగే సెల్ఫ్ గోల్ కింద చెప్పుకోవాలి ఇది. కనీసం చూడకుండా, ఆలోచించకుండా, సోషల్ మీడియా ఉంది కదా, కేసులు పెట్టరు కదా మన మీద, ఎవరు శిక్షించరు కదా అనేటువంటి ఒక బరితెగింపుతోటి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానం చేయడం, ఇష్టం వచ్చినట్టు. పద్ధతి పాడు ఉండాలిగా. సర్లే మాకెందుకు, అవి ఉంటే మాకు 11 ఎందుకు వస్తాయి అనేటువంటి కామెంట్ వింటారా? అదేం చేయలేం వాళ్ళని. సో ఇది క్లారిటీ అండి. క్షుద్ర పూజల బొమ్మలకి, శివలింగానికి, శివుడి బొమ్మకి కూడా తేడా తెలియని వాళ్ళు ఎక్కడున్నారంటే మీరే చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.